రోజుల నుంచి ఫస్ట్ వస్తుంది కదా, బియ్యంగా తీసుకోలేదు, నేను తీసుకుంటున్నాను. మంచిదే పోస్తే బాగానే అనిపిస్తుంది, రేవంత్ రెడ్డి గారి దయ వల్ల బాగానే అనిపిస్తుంది. సన్న బియ్యం చూసినాం, బాగుంది, సరిపోయింది. సన్న బియ్యం రైతులకు మంచిగా ఉన్నది. అమ్ముకుంటారు బయట బ్లాక్లా అమ్ముకుంటారు. మరి ఏం మరి ఇవే అవి కూడా తినే కదా, అంతకుముందు తినాం మరి అమ్ముకుంటారు. ఈ మంత్లీ ఇస్తున్నారు కదా సార్, ఇదే మంత్లీ కంటిన్యూగా మాకు వస్తే సన్న బియ్యం అందరు తీసుకుంటా ఉంటారు, పబ్లిక్ కూడా మంచిగానే ఉంటారు. అదే మంచిదే కదా, ఇదే కంటిన్యూ ఇప్పుడు ఈ నెల నుంచి ఇస్తున్నారు కదా. ఇంతకుముందు పోయిన నెల నుంచి దొడ్డి బియ్యం ఇచ్చారు, ఇప్పుడు ఈ నెల నుంచి సన్నం బియ్యం ఇస్తున్నారు. అందరూ కూడా పబ్లిక్ కూడా సన్నం బియ్యం ఇస్తున్నారని చాలా పబ్లిక్ కూడా అంటున్నారు. అందరూ కూడా ఎండలా పడి ఇప్పుడు ఎండకు కూడా నిలబడి బియ్యం తీసుకుంటున్నారు పబ్లిక్. అలాగే ఇదే కంటిన్యూగా నడుస్తూనే ఉండాల. మంత్లీ కూడా అందరికీ సన్నం బియ్యం కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. అంటే సన్న బియ్యమా దొడ్డు బియ్యమా అన్నది పక్కకు పెడితే క్వాలిటీ బియ్యం ఇస్తే బాగుంటుంది. అంటే ఇంట్లో ఆడవాళ్ళకి ఇబ్బంది కాకుండా. ఇప్పుడు ఇంట్లో రాళ్ళు ఉన్నాయనుకో, వాళ్ళు ఏరుకుంటే ఇంకా 10 hours 20 hours ఇట్లా కూర్చోవలసి వస్తుంది ఏరుకుంటా. అంటే ఓవరాల్గా మంత్లీ చూస్తే వాళ్ళు ఒక 1 hour అట్లా ఏరుకుంటే కూర్చుంటారు. రాళ్ళు అట్లాంటివి ఉంటాయి. క్వాలిటీ మెయింటైన్ చేస్తే చాలు. సన్న అయినా దొడ్డు అయినా ఏం కాదు, పర్లేదు, కానీ క్వాలిటీ మెయింటైన్ చేయాలి, రాళ్ళు లేకుండా. అట్లాంటి బాగానే ఉంది, పర్లేదు. కాకపోతే క్వాలిటీ మెయింటైన్ చేస్తే చాలు, ఇంట్లో ఆడవాళ్ళకి ఇబ్బంది లేకుండా, అంతే. చాలా మంచిగా అనిపిస్తుంది సార్. ఇప్పటికైతే సారదయ వలన ఇప్పుడు సన్న బియ్యం తింటున్నాం. ఇంతకుముందు దొడ్డు బియ్యమే, నెలకు దొడ్డు బియ్యమే తీసుకుంటుంటే ఉన్నోడు అమ్ముకొని తింటున్నారు. గరీబోళ్ళు అయినా కానీ ఇవే తింటున్నారు. 100కి 80% అయితే అమ్ముకొని తింటున్నారు సార్. మేమైతే ఇవే దొడ్డు బియ్యం తినగలుగుతాం సార్. ఎప్పుడు రేషన్ నెలకి ఇవే తింటాం సార్. ఎట్టి పరిస్థితి మంచి సారదయ వలన అందరు కడుపు నిండా తినగలుగుతారు సార్. నిందలు రాలే, మాకు పురుగులు అన్నీ వచ్చినాయి. ఇప్పుడు సన్నం బియ్యం వస్తున్నాయి, వచ్చినాయి తీసుకున్నట్టు ఇట్నే పంపియు. ఇదే నెలలా గరీబ్ వాళ్ళు ఉంటారు, ఉన్నోడు ఉంటాడు, ఏం తినాలా మేము? దొడ్డి మాకు వచ్చినాయి. ఏదో నీ దయ వల్ల సన్నం పంపియు. ప్రతి నెలలో పంపించాలి సార్. ఇప్పుడు ఏజ్ అయిపోయినాయి, ఇప్పుడు 60-70 ఏళ్ళు ఎండ్లు అయిపోయినాయి. ఆ దొడ్డి అరగకొచ్చినాయి సార్. మాకు అన్నమీయే పంపు, ప్రతి నెలలో పంపు సార్. నువ్వు ఆ దొడ్డు బియ్యం తినలేక పబ్లిక్ మొత్తం పరిచన్నాడు. ఇప్పుడు ఉగాది పండుగ నుంచి అన్నాడు, ఉగాది పండుగ నుంచి సన్నం బియ్యం ఇస్తుండు. మంచిగా ఆరాంతో తినచ్చు బియ్యం. ప్రతి నెల ఇసుంటి బియ్యం ఇవ్వాలని రేవంత్ రెడ్డికి, మన ఉత్తమ్ కుమార్ రెడ్డికి, సుదర్శన్ రెడ్డికి చేతులెత్తి నమస్కారం పెడుతున్నాం. ప్రతి నెల ఇదే బియ్యం ఇవ్వాలని చెప్తున్నాం. మరి దొడ్డు బియ్యం సెంటర్లో పంపిస్తే మరో పరిశాన్ అయితే ఆగమవుతుంది. పబ్లిక్ ఇప్పుడు ఫస్ట్ క్లాస్ తింటారు. ఆ ఇచ్చిన బియ్యం దొడ్డు బియ్యం ఇచ్చినాయి బయట అమ్ముకున్న 2 రోజులు. ఇప్పుడు ఫస్ట్ క్లాస్ ఇప్పుడు ఈ బియ్యం తినగలుగుతాం. అంత మంచి బియ్యం పంపించిండు. ఈ ఉగాది పండుగ నుంచి అన్నాడు, ఈ బియ్యం తినగలుగుతాం. ఈ తిన్న బియ్యం మాకు పేకింకుతుంది, మీకు యాడ్ చేస్తాం. అది మా కోరిక. ఇప్పుడు ఈ నెల నుంచి మంచి బియ్యం వస్తున్నాయి. ఎప్పటికీ మాకు ఇవే బియ్యం రావాలా. వాపస్ చేస్తాం, దొడ్డు వస్తే వాపస్ చేసేస్తాం. మేము కంట్రోల్ కూడా మూత వేసేస్తాం. మంచి బియ్యం రావాలా మాకు. మంచి బియ్యం వచ్చినాయి, ఇప్పుడు తీసుకుంటున్నాం. కంట్రోల్ షాప్ కాడికి వచ్చినాం, తీసుకుంటున్నాం. ఇప్పుడు ఎప్పటికీ ఇవే బియ్యం రావాలా మాకు. దొడ్డు బియ్యం వచ్చి అవి ఇచ్చి ఇవి ఇచ్చి ఆ సగం ఉష్క సగం బియ్యం అంటే మాతో భరించ కాకొచ్చింది.